ప్రజల ఆరోగ్యం కోసం మీరు అది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఆరోగ్య తెలంగాణ నిర్మాణం జరగాలంటే అది కేవలం క్వాలిఫైడ్ డాక్టర్ల వల్ల మాత్రమే సాధ్యం కాదు. ప్రపంచంలో ఎక్కడా అది జరగలేదు. జరిగితే చూపెట్టండి, ఎక్కడన్నా జరిగితే చూపెట్టండి. కేరళ రాష్ట్రం ఈ రోజు ఆరోగ్య రంగంలో భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండడానికి కారణం కేవలం క్వాలిఫైడ్ డాక్టర్లు కాదు, అనేక మంది ప్రజా ఆరోగ్య కార్యకర్తలు గ్రామాల్లో పనిచేయడం ద్వారా మాత్రమే ప్రజల ఆరోగ్యంలో, ప్రజల జీవన విధానంలో, ప్రజల సంస్కృతిలో మార్పు తీసుకురావడం ద్వారా మాత్రమే కేరళ ఆరోగ్య రంగంలో ముందుంది. పాఠాలు నేర్చుకోరా? ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్న IMA వాళ్ళు ఎవరైతే ఇవన్నీ అడుగుతూ ఉన్నారో, ఎవరైతే HRDA వాళ్ళు అడుగుతున్నారో, ఎవరైతే జూనియర్ డాక్టర్స్ అడుగుతున్నారో, మీ పోరాటం మొట్టమొదట జరగాల్సింది కార్పొరేట్ మెడికల్ మాఫియా మీద, ఫార్మాస్యూటికల్ మాఫియా మీద, మందుల మాఫియా మీద. మాఫియాను వదిలిపెట్టి మాఫియాకి మీరు సపోర్ట్ చేస్తూ ఇక్కడొచ్చి అడుగుతారా? ఎన్ని రకాల జబ్బులు మీ వైద్యం లేకుండా తగ్గిపోతాయో తెలుసా, నయమైపోతాయో తెలుసా? ఎన్నిటికీ మీరు ఎంతమందికి ఇవ్వాలంటున్నారు? వీళ్ళు ఓవర్ డోస్ ఇస్తున్నారు, వీళ్ళు ఓవర్ డోస్ చేస్తున్నారు, అవన్నీ చేయకూడదని గోవింద్ రెడ్డి గారు చెప్పారు. మేము కూడా చెప్తా ఉన్నాం, ఆ నిబంధనలు పెట్టండి, ఆ నిబంధనలు దాటి ఎవరు ప్రవర్తించినా వాళ్ళ జైలు పంపుదాం, వాళ్ళ మీద చర్య తీసుకుందాం. కానీ ఈ ప్రజలలో యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ పెరగడానికి కారణం మీ MBBS డాక్టర్లు కాదా? ఎవరు చేస్తా ఉన్నారు? PCPND యాక్ట్ ఉల్లంఘించి అబార్షన్లు ఎవరు చేస్తా ఉన్నారు? ఏ హాస్పిటల్లో చేస్తా ఉన్నారు? హిస్టెక్టమీ ఆపరేషన్లు చట్టానికి విరుద్ధంగా ఎవరు చేస్తా ఉన్నారు? ఎంతమంది నా తెలంగాణ పల్లెల్లోని అమ్మాయిలు, మహిళలు వాళ్ళ గర్భాలు కోసి ఉన్నారు? ఇవన్నీ చర్చనీయాంశాలు కాదా? ప్రజారోగ్యంలో కేవలం వీళ్ళు మాత్రమే దొంగల? అరే ప్రతి దానికి నాకు దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, వర్షం వచ్చినా ఇక ప్రతిదానికి మీ దగ్గరికి రావాలన్నా? ఇక్కడ అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరం ఉంది. ప్రజలకి నిరంతరం వాళ్ళతో ఒక అర్ధరాత్రి వచ్చింది. నాకు మొన్ననే మేము సోమశిలో ఒక ప్రోగ్రామ్ పోతున్నానే మా టీంలో ఒక మెంబర్ ఉంటాడు, పానగల్ అతను. ఆయనకు ఫోన్ వచ్చింది వాళ్ళ ఆవిడ, నాకు మొత్తం ఒళ్ళంతా దద్దుర్లు వచ్చినాయి, ఎలర్జీ వచ్చిందని. ఏం చేయాలి? ఏ MBBS డాక్టర్ అందుబాటులో ఉన్నాడో, ఏ కమ్యూనిటీ సెంటర్ లో లేదా ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో డాక్టర్ అందుబాటులో ఉన్నారు? అప్పుడు మా మిత్రుడు పక్క నుండి RMPకి ఫోన్ చేస్తే అర్ధరాత్రి ఇంటికి పోయి మందులు ఇచ్చొచ్చు. ఎందుకని RMP ఇవాళ నేను అడుగుతా, ఇవాళ మనం రెఫరెండం పెడతాం. MBBS డాక్టర్లు RMP ఇది పోటీ పెడతలే. నేను MBBS డాక్టర్ల విలువ చాలా గొప్పది. నాకు తెలుసు గోవింద్ రెడ్డి గారు లాంటి వాళ్ళని, డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు లాంటి వాళ్ళని, డాక్టర్ రమాదేవి గారు లాంటి వాళ్ళని, అనేక మందితో కలిసి పనిచేసిన ప్రజా ఆరోగ్య వైద్యంలో డాక్టర్ గయానంద్ కావచ్చు, అనేక మందితో వాళ్ళందరూ తెలుసు. వాళ్ళందరూ ప్రజల కోసం తపన చెందేవాళ్ళు, మీలాగా మీ వృత్తి కోసం తపన చెందేవాళ్ళు కాదు. సో మరి ఎవరు అందుబాటులో ఉంటారు? నిజంగానే ఒక్క నెల రోజులు ఈ RMP PMP వ్యవస్థ నిషేధించి చూడండి, ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఎంత గందరగోళం పడుతుందో, మొత్తం తెలంగాణ ఎంత అల్లకల్లోలం అయిపోతుందో. అది కాదు కదా జరగాల్సింది. ఏమడగాలి మీరు? నిజంగా మీకు ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే కోదండరాం గారి దిష్టి బొమ్మల్ని దగ్ధం చేయడం కాదు మీరు చేయాల్సింది. కార్పొరేట్ మాఫియా దిష్టి బొమ్మల్ని దగ్ధనం చేయండి. కార్పొరేట్ మాఫియాకి వ్యతిరేకంగా పోరాటం రండి. ప్రజా ఆరోగ్యం కోసం ప్రజారోగ్య ఉద్యమాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్మించి ఆరోగ్య తెలంగాణ నిర్మిద్దాం రండి. అది కదా చేయాలి. అవును, నన్ను అడుగుతున్నారు చాలా మంది, వీళ్ళు దొంగలు, బాక్స్, రకరకాల పేర్లతో చెప్తున్నారు. నేను అంటున్నా, 2008లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో తెచ్చి 429 జీవో తెచ్చి 14 మంది కమిటీ వేసి, ఆ కమిటీలో మేము IMA మెంబర్ లేరా? ఆ కమిటీలో ఏపీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ మెంబర్ లేరా? ఆ కమిటీలో అలాంటి ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్ లేరా? వీళ్ళందరూ ఉండి ఎందుకు నిర్ణయం తీసుకున్నారో, ఒక సిలబస్ ప్రిఫర్ చేశారు. బ్రహ్మారెడ్డి గారు తయారు చేసిన సిలబస్ ఆధారంగా 1000 గంటలు సంవత్సరం పాటు శిక్షణ పొందిన వాళ్ళు కదా ఇక్కడ ఉన్నది. అయ్యా 1000 గంటలు సంవత్సరం పాటు మేము అక్కడికి పోయి శిక్షణ పొందిన తరువాత సర్టిఫికెట్ మాకు రాకపోతే మేము దొంగలమైతామా, దోషులమైతామా? 1000 గంటలు సంవత్సర కాలం పాటు మాకు శిక్షణ ఇచ్చి, ఆ శిక్షణ ఇచ్చిన సర్టిఫికెట్ ప్రభుత్వ అధికారులు దోషులైతారా?
శిక్షణ పొందకపోతే కదా. సైంటిఫిక్ ట్రైనింగ్ ఎందుకు ఇవ్వరు? ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలో లాటిన్ అమెరికా దేశాల్లో ఎక్కడ పోయినా ఎక్కడ ఆరోగ్య సమస్య వచ్చినా, అనారోగ్యం తలెత్తినా క్యూబా వైపు చూస్తా ఉన్నారు. ఎందుకంటే క్యూబాలో వాళ్ళ దేశ జనాభాకి అవసరాలకు మించిన చాలా మంది డాక్టర్లను తయారు చేసుకున్నారు. ఎందుకు మనం ఎందుకు తయారు చేయదు? ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లు వస్తున్నారు. వాళ్ళు వస్తే అంటే నేనంట మెట్రో వచ్చిన తర్వాత కార్ అక్కడ పెట్టి మెట్రో ఎక్కుతున్నాడా ఎక్కలేరా? మెట్రో అందుబాటులో వాళ్ళే వస్తారు కదా. నిజంగానే ఎంబీబీఎస్ డాక్టర్ ఊర్లో అందుబాటులో ఉంటే నీ దగ్గరికి వస్తారు కదా, ఇళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు? చదువురాను డిమాండ్. ఎప్పుడైతే నా అందుబాటులో ఒక క్వాలిఫైడ్ డాక్టర్, ఒక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పుడు అంటే ఆటోమేటిక్ గా ఈ వ్యవస్థ దానంతకదే విలుప్తం అయిపోతుంది కదా. ఎందుకు అది జరగదు? ఈ రోజు ఆర్ఎంపీఎం, ఈ రోజు ఐఎంఏ, ఈ రోజు ఇంకెవరు ఈ హెచ్ఆర్డిఏ, వీళ్ళందరూ ఎవరి మీద పోరాడాలి తెలుసా? మీకు చదువు చెప్తున్నా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు లేరు. దానికోసం ఉద్యమాలు చేయండి, దానికోసం పోరాడండి. కోదండరాం మీదనో, రమేష్ మీదనో, ఆర్ఎంపీఎం మీద కాదు మీరు పోరాడాల్సిందే. ఒక 2 నిమిషాలు చెప్దాం అనుకుంటున్నా. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా తాను స్వయాన ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి ఉండి కూడా గ్రామీణ వైద్యుల యొక్క ఆవశ్యకతని గుర్తించి వీళ్ళని ఏ విధంగా శిక్షణ ఇప్పించి వీళ్ళకి ఏ విధంగా గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో 429 జీవోని 2008 సంవత్సరంలో ఏర్పాటు చేసి ఒక 14 మంది కమిటీని ఏర్పాటు చేసి ఆ 14 మంది కమిటీ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఏ విధంగా ఉండాలా, ఎన్ని గంటలు ఉండాలా, సిలబస్ ఏ విధంగా ఉండాలా, ఒక సైంటిఫిక్ ట్రైనింగ్ ఏ విధంగా ఇవ్వాలనేది మొత్తం చర్చ చేసి ఏ విధమైన అర్హతలు ఉండాలా, ఏ విధమైన క్వాలిఫికేషన్స్, అవన్నీ కూడా చర్చ జరిగినాయి. చాలా రోజులు రాత్రి పగలు చర్చ చేశాం. ఆ కమిటీలో ఉన్న ఒక అథెంటిక్ పర్సన్ గా నేను చెప్తా ఉన్నా, ఆ కమిటీ అనేక విషయాలు చర్చించి ఈ ట్రైనింగ్ రూపకల్పన చేసిన తర్వాతే 1 ఏడాది పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 13,000 మంది గ్రామీణ వైద్యులు కమ్యూనిటీ పారామెడిక్స్ గా 1 సంవత్సర కాలం పాటు శిక్షణ పొంది ఉన్నారు, ట్రైనింగ్ పొంది ఉన్నారు. అయ్యా ఆ రోజు 250 రూపాయలు డీడీలు కట్టి, చలాన్లు కట్టి, అప్లికేషన్లు పెట్టుకుంటే ఆనాటి ప్రభుత్వం 13,000 మందికి ట్రైనింగ్ ఇచ్చింది. 200 రూపాయలు డీడీ చలాన్లు కట్టి ఆనాటి ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చింది. ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చింది. 36,000 మంది అప్లై చేసుకుంటే 13,000 మందికి ట్రైనింగ్ ఇచ్చింది. ఇంకా అప్లై చేసుకుని 23,000 మంది ఉన్నారు. అలాగే వాళ్ళందరికీ కూడా మనం ట్రైనింగ్ పొందాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఆ తరువాత 1273 జీవో ప్రకారం 4.5 కోట్లు, 4,30,00,000 శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఉద్దేశంలో మనం ఆ జీవో వచ్చింది గత 10 ఏళ్ల నుంచి. ఆ జీవో వచ్చింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులు మారారు, ప్రభుత్వాలు మారినాయి. తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చింది. తెలంగాణ వచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి సెక్షన్, ప్రతి వర్గం ఎట్లయితే తమ సమస్యలు పరిష్కరించబడతాయి అనుకున్నారో అట్లాగే ఈ గ్రామీణ వైద్యులు కూడా, ఈ ఆర్ఎంపీఎంపీలు కూడా మన సమస్యలు పరిష్కరించబడతాయని ఆ తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొని తెలంగాణ సాధిస్తే, తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల నుంచి మనకి ఏ గుర్తింపు రాలే, ఏ శిక్షణ రాలే, సర్టిఫికెట్ రాలే. అయ్యో రాలేదని నిరాశలో ఉన్న మీ అందరికీ ఒక చిన్న వాన చినుకులాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది. 2009 జీవో ప్రకారం ఆర్ఎంపీఎంపీలకు శిక్షణ ఇచ్చి మేము ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రోజు మనం మన పిసిసి ప్రెసిడెంట్ గారిని పిలిచి ఇప్పటికే మనం ముఖ్యమంత్రి గారికి విన్నవించుందాం, లెక్కలు ఇచ్చాం, మెమోరాండమ్స్ ఇచ్చాం. అట్లాగే మన ఆరోగ్య శాఖ మంత్రి గారితో చాలా సార్లు మనం డిస్కషన్స్ చేసాం, కోదండరాం సార్ మేము అందరం. సో అదే విధంగా ఇప్పుడు పిసిసి హామీ ఇచ్చింది కాబట్టి మనకి ఆ ఎన్నికల మేనిఫెస్టో హామీని కూడా మన ముఖ్యమంత్రి గారితో, మన ప్రభుత్వంతో ఒప్పించి అది ఒప్పుకున్నారు. దాన్ని కొద్దిగా ముందుకు అయ్యేటట్టు కొద్దిగా ఏమంటాం ఫోర్స్ అప్లై చేస్తే ఇంకా తొందరగా
తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. అది జరగాలంటే మనం మన పిసిసి ప్రెసిడెంట్ గారిని ఆ విధంగా హామీ ఇవ్వాలని కోరుతూ ఒకే ఒక అంశం నేను ముగిస్తా. అదేంటంటే ఇక్కడ ఎవరెవరు రకరకాల వాళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళు మిమ్మల్ని పిలిచి మా కోట్లేరి స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీలు ఎన్నికలు వేయాలని ఇక్కడే ఎన్నికల మీటింగ్లు పెట్టింది. ఇది ఎన్నికల మీటింగ్ కాదు, సామాజిక వైద్య సేవకులుగా ఇక నుంచి ఆర్ఎంపీ పిఎంపీ మానండి మీరు. మేము సామాజిక వైద్య సేవకులం, ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజారోగ్యం కోసం పనిస్తున్నాం, ఆరోగ్య తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తున్నాం. ఆ సామాజిక వైద్య సేవకులుగా కమ్యూనిటీ పారామెడిక్స్ గా గుర్తింపు, ఆ శిక్షణ మనం ఏం అడగట్లేదు, సైంటిఫిక్ ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వమంటున్నాం. సో అది ఇచ్చేటట్టు చేయాలని కోరుతూ సో అది ఇవ్వాలని దానిలో మన మహేష్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు ఎమ్మెల్సీ గారు, వారు కూడా చొరవ తీసుకొని మన తరఫున ప్రభుత్వాన్ని ఇంకా కొంత వేగంగా అయ్యేటట్టు ఆ జరుగుతున్న ప్రక్రియను వేగం చేయవలసిందిగా వారిని కోరడం కోసమే మన సభ జరుగుతూ ఉంది. ఇదేమి ఎన్నికల సభ కాదు, ఇంకో సభ కాదు. సో మనం డిమాండ్లు సాధించి వారి ఇక్కడికి రావడమే నేను అనుకుంటా మన డిమాండ్ల సాధనలో చాలా పెద్ద ఎత్తున ముందడుగు పడింది. ఖచ్చితంగా ఈ గుర్తింపు వచ్చి తీరుతుంది. ప్రజలందరికీ ఆరోగ్య తెలంగాణ సాధిస్తాం. సో ఇప్పుడు పెద్దలు తెలంగాణ ఉద్యమ రథసారథి, ఆనాటి జేఏసీ చైర్మన్, తెలంగాణ జనసమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారిని